ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి శివుని సాక్షిగా కోసిగి ఎల్లమ్మ సాక్షిగా ప్రమాణం చేసి కోసికి ఇంటింటికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్న తండ్రి కొడుకులు ఇద్దరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఏ ముఖం పెట్టుకుని కోసిగి ప్రజలను ఓట్లు అడగడానికి వస్తున్నారని టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి వారిని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా కోసిగిలో మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి ప్రచారానికి భారీ ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీఎస్ కుడి కాల్వ పనుల ప్రారంభిస్తామన్నారు. కోసిగితో పాటు మంత్రాలయం నియోజకవర్గం రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. అయితే పులికరును ప్రాజెక్టు ద్వారా కోసిగి మండలంలోని 26 గ్రామాలకు ఇంటింటికి సురక్షితమైన త్రాగునీరు అందిస్తామన్నారు. క్రీడాకారులకు పుట్టినీళ్లు అయిన కోసిగిలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే కోసిగి మండలాన్ని మున్సిపాలిటీగా చేస్తామని తెలిపారు. కోసిగి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కోసిగి మండలంలో ఖాళీగా ఉన్న 150 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, కోసిగి మండలంలో వలసలను నివారించడానికి కృషి చేస్తామన్నారు. అయితే ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జనసేన మంత్రాలయం నాయకులు లక్ష్మణ, టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, జ్ఞానేష్, అయ్యన్న, వక్రాని వెంకటేష్, తోవి రామకృష్ణ, జక్కనగేని వెంకటేష్, చింతలగేని నరసారెడ్డి, భరత్ శెట్టి, కోసిగయ్య ఉరుకుందు, సొట్టయ్య, కలందర్, గౌసు, దాదా హుస్సేన్, బీజేపీ రాముడు, కురువ దేవేంద్రప్ప, ముద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. చిన్న పల్లెటూరు కానీ ఏదైనా తాగునీటి సమస్య తీర్చాడంటే ఏ చిన్న పల్లెకి వెళ్ళినా తాగునీటి సమస్య ఏర్పడింది. గత మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ నీటి సమస్య అనేది లేదు. ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో ఈ ఎమ్మెల్యే గారు 15 సంవత్సరాల నుంచి గెలుస్తున్నాడు కానీ అసలు సమస్యలంతా గాలికి వదిలేసినాడు. శంకుస్థాపనం ఫండ్స్ రిలీజ్ చేసి ప్రారంభిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఎక్కడికక్కడే ఆపేశారు. మళ్ళా మన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆర్టీఎస్ కెనాల్ మొదలు పెట్టించి మొన్ననే కౌతాళం మండలంకి వచ్చినప్పుడు బాబు గారు కూడా హామీ ఇచ్చిపోయారు. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ కూడా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలా, అది సాధ్యపడేది ఒక తెలుగుదేశం పార్టీతోనే. కాబట్టి రేపు రాబోయేది తెలుగుదేశమే. మన కోసికి ఒకటి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ చేయాలనుకునేవారు. ఈరోజు ఆ మున్సిపాలిటీని అనేది పేరే లేకుండా చేసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు పబ్బం గడుపుకున్నారు. రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కోసికి మండలాన్ని మున్సిపాలిటీగా చేసి కోసికి టౌన్ని మున్సిపాలిటీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి మీకు మాటిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఏదో దాచుకోవడానికి రాలా. ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు అని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ అభ్యర్థి అయితే కరెక్ట్ అని చెప్పి ఈరోజు నాకు టికెట్ ఇచ్చి మీ ముందుకు పంపడం జరిగింది. ఖచ్చితంగా రేపు 13వ తారీఖు ఎలక్షన్లో ఓటు వేసే ముందు ఒక బీసీ బిడ్డ నా అన్న నా తమ్ముడని గమనిస్తే ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండి సేవ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా